ఈ మధ్య కాలంలో ఒక సినిమా వచ్చింది 'అఖండ 2' అని చెప్పేసి. మన దేశం కోసం, ధర్మం కోసం అంత మంచి మూవీ తీశారు. మీరు డైరెక్టర్ గారితో మాట్లాడారు, అంతా బాగుంది. మీరు అంత గొప్పగా మాట్లాడారు, చూసారని చెప్పారు. అసలు వెళ్ళాం సినిమాకి, నేను అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో వెళ్ళారు కదా, అది నేను చూశాను. కానీ బయట చూస్తే యువతలో అది లేదు. అసలు ఒక్కరు కూడా అలా దాని గురించి మాట్లాడట్లేదు. పాజిటివ్ టాకే లేదు అసలు. అంటే మన ధర్మం గురించి, మన దేశం గురించి మాట్లాడరా? వద్దా? అప్పుడు అలా మాట్లాడని పిల్లల్ని ఎవరు తయారు చేశారు? అది మాట్లాడు. ఎవరు తయారు చేశారండి? ఎవరు తయారు చేస్తారు? మరి ఎక్కడైనా ఓ మనిషి ఎక్కడ తయారవుతాడు నాన్న? ఒక మనిషి ఎక్కడ తయారవుతాడు? ఒకటి అమ్మ ఒడి, 2 బడి, 3 గుడి. ఇవేం లేకపోతే దేత్తడిపోచమ్మా. అర్థమైందా? వాడు అమ్మ ఒడిలో తయారవ్వలేదు, బడిలో తయారవ్వలేదు, గుడికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళినా ఏం నేర్చుకోలేదు. కాబట్టి వాడు క్యాజువల్గా మాట్లాడతాడు, వాడు లాజిక్ మ్యాజిక్ వెతుకుతాడు కదా. చిన్నప్పుడు అని మా చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అంటే ఇలా మేము కూడా ఆడుకునేప్పుడు ఇలా ఇలా అనుకునేవాళ్ళం. మాకు కూడా వస్తే బాగుండు, అలాగే గోడలవి ఎక్కుదాం అని అనుకునేవాళ్ళం. అప్పుడు లాజిక్ ఏం వెతకలేదు మేము, సరదా అంతవరకే తీసుకున్నాం కదా. ఇక్కడ మనం లాజిక్లో వెతుకుతుంటాం కదా. సముద్రం చీలిపోయింది అంటే పీసై మహిమ అంటారు. ఇక్కడ మాత్రం AK-47 పేల్చకూడదు తీసేవాళ్ళంతా. మనం కాన్సెప్టు, దాని వెనకాల ఉన్నటువంటి యాటిట్యూడ్ చూడకుండా ఏదో ఈ మూర్ఖత్వం. ఎందుకంటే ఒకటి వాడికి ఎడారి మతం పుస్తకం ఎక్కడం, ఇందాక వాడికి ఎక్కినట్టు. రెండోది సెక్యులరిజం ఎక్కడం. మూడోది నిర్లక్ష్యం. నాలుగోది ఇమ్మెచ్యూరిటీ. అదేనా? ఇప్పుడు నీకు సరదాగా అంటే శాంపిల్కి ఆల్రెడీ ఒక శాంపిల్ చూపించాను, అది అలా చూపించను నేను. ఇప్పుడు ఈ యేసు గొర్రెలు అనే పాట కింద కామెంట్లో ఒక కామెంట్ ఏంటంటే, నిజాలు బాగా ఒప్పుకున్నారు, లైక్ కొట్టేదానికి. ఇంకా ఇంకా ఎవరో ఒక ఆయన రాజా రామచంద్రమూర్తి భగవానికి జై అని పెట్టాడు. మళ్ళీ ఎడు చూడు, మే శ్రీరామ్ బ్లెస్ జీసస్. ఎలా అర్థమైందా? ఓకే, శ్రీరాముడు యేసుని దీవించుగాక అని పెట్టాడు ఈ గొర్రెపాట కింద. ఎక్కువ జై శ్రీరాములు వచ్చినాయి. జై శ్రీరామ్ తల్లి చాలా బాగా పాడినామని ఎవరో మనోళ్ళే, మీరు ఎల్లప్పుడూ గొర్రెలే అని ఒకటి పెట్టాడు. ఓకే, జై శ్రీరామ్. అమ్మ వాగ్దేవి, మీరు గొర్రెలు కాదమ్మా, రేపటి తరానికి భావి భారత వీరనారులు. గొర్రెలని చెప్పి మనకున్న విలువను తీసుకోకూడదు. సో ఇలా దిగజారిపోవడం. ఇంకా ఈ తక్కువమ్మా. నేను ఇంకొక వీడియోలో చూశాను, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి గాడిదలం పీచుగాడి చిన్న గాడిదలం అని పాడిచ్చారు. కొడదాం చూడు, ఏసయ్య చిన్న గాడిదలు. వినలే కదా నువ్వు? అక్కడ కుప్పలు అయిపోతున్నా. అసలు ఇదిగో చూడరా, భావి భారత శివాజీలాగా సంభాజీలాగా తయారవలసిన పిల్లల్ని గాడిదల్లాగా గొర్రెలాగా తయారు చేస్తున్నారు. ఈ పనికిమాల పుస్తకం మనకు అవసరమా? నిన్న ఒక క్లీన్ చేసి ఆవిడ వచ్చింది, మీరు వీడియో చూడొచ్చు, యూట్యూబ్లో ఉంది. నిన్న ఆవిడ వస్తే నేను తెలియదు కదా ఆవిడ ఎవరో, ఏం చేస్తున్నారా అన్నాను. వెళ్ళ అంటే ఆవిడ ఎవరో వచ్చారు, క్లీన్ చేస్తున్నా అన్నాడు. పోన్లే అని ప్రసాదం కొన్ని డబ్బులు పట్టుకుని వచ్చాను. వస్తే ఆవిడ చూడగానే, అంటే మామూలుగా ఫోన్లోనే నాకు స్మెల్ వచ్చేది, ఇంకా లైవ్లో నేను ఆవిడని చూడగానే, అమ్మ మీరు చర్చికి వెళ్తారా అని అడిగా. అడిగితే మా ఏమంత ఆశ్చర్యపోయాడు, గురుగారు ఎలా కనిపెట్టారన్న. స్మెల్ వస్తుంది లేరా కనిపెట్టానులే కానీ అన్నాను, అది వేరే. ఆవిడని అడిగాను, ఏం పేరమ్మా అన్న, ఏదో చెప్పింది. గోవింద చెప్పమ్మా అన్న, చెప్పదు. ప్రైజ్ ద లార్డ్ చెప్పింది. చెప్పి సార్ సంతో, మీ నాన్న పేరు ఏంటన్నా? నరసింహ. జై నరసింహ అని చెప్పాను. వాళ్ళ నాన్న పేరు జై పెట్టమన్నా. పెట్టదు. అది ప్రసాదం ఇస్తాను, అబ్బాయి తినండి అని. రక్తం బ్యాచ్ కదా, 500 ఇచ్చాను. మరి ఎందుకు తీసుకున్నారు? నువ్వు బలేదానివి. ఆ కింద కామెడీ చదవాలి నువ్వు. ఒక ఆయన పెట్టాడు, గురుగారు మీరు
ఈసారి నైవేద్యం పెట్టిన ప్రసాదం అది తీసుకోరు కదా, నైవేద్యం పెట్టి డబ్బుల్ని మంత్రం అది చదివి నీళ్ళు చల్లి డబ్బులు ఇవ్వండి, ఈసారి రియాక్షన్ ఎలా వద్దో చూడండి అన్న. ఏదో చూస్తాను, తప్పకుండా అప్లై చేస్తాను, తర్వాత సప్లై చేస్తాను, నీకు రిప్లై ఇస్తానని చెప్పా. అయితే ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారనే విషయంలో ఒక ఈవో చెప్పారు నాకు. ఏం చెప్పారంటే, ఓ గొర్రె టెంపుల్లో పనిచేస్తున్నాడు, ఏసు చవట కాబట్టి కూడెట్లేడు కాబట్టి మన దేవుడు దిక్కు కాబట్టి గుళ్ళో ఎవడైనా క్రైస్తవుడు పనిచేస్తే ఆడు ఏసు చవటాన్ని ఒప్పుకున్నట్టే చెప్పుకున్నట్టే. ఆడు కూడెట్టకపోవడం వల్ల కదా కూడెట్టేది చోటకు వచ్చాను. ఆడు గుళ్ళో పనిచేస్తాడు కానీ ఆడికేమో బైబిల్ ఎక్కింది. వాడు డబ్బులు ఇస్తారు కదా నెల రోజు జీతం ఎక్కడి నుంచి ఇస్తారు? ఈ దేవాదాయ శాఖ వాళ్ళు బతికేది ఎక్కడ? హుండీలోంచి. టీటీడీ దేవస్థానం దాని మీద పనిచేసే హాస్పిటల్లో, యూనివర్సిటీలు, స్కూల్స్, కాలేజీలు ఇవన్నీ ఎక్కడి నుంచి? మనం హుండీలో డబ్బులు ఇస్తేనే బతికేదాళ్ళు. అర్థమైందా? ఈ దేశంలో అందరూ హిందువులే, ముస్లింలు క్రైస్తవులు ఎవరు లేరు. ఊరికే వాళ్ళు భ్రమిస్తూ ఉన్నారు ఆటో మీద ఆడియన్ రాసుకున్నట్టు. అయితే డాడీ ఎవరు మర్చిపోయి ఆడియన్ రాసుకుంటే అయిపోద్ది ఏంటి? డాడీ అర్థమైంది అక్కకి, చక్కగా అర్థం కావాలి. సరే మొత్తానికి ఆ టెంపుల్ ఈవో డబ్బులు ఇస్తాడు హుండీలోంచి. డబ్బులు హుండీలో కదా, అందుకని వాడు వాళ్ళ బామర్దిని పిలిచి ఆ జీతం డబ్బులు తీసుకోమని, వీడు ముట్టుకోడు, తీసుకుని ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఏదన్నా కిరాణా షాపులు ఇచ్చి డబ్బులు మార్చుకుని అప్పుడు వాడతాడు. అదేంటి గురూజీ? మరి దేవుడు డబ్బులు కదా, వీళ్ళు పాపులు కదా. ఇప్పుడు దేవుడు డబ్బులు కావాలి కానీ అది హుండీలో డబ్బులు, హిందువులు వేసిన డబ్బులు. ఇప్పుడు నీకు అర్థం కావాలంటే అర్థమైంది గురించి, ఆ డబ్బులైనా ఈ డబ్బులైనా అంతే కదా. అవి హుండీలో భక్తులు ప్రేమతో భక్తితో వేసినాయి కదా. ఇవి పిశాచాలు కదా, ఇవి గొర్రె పిశాచాలు కదమ్మా. ఇవి చెప్పాడు నాతో, నీకు అర్థమైందా? ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు నాన్న? అరటిపండు మన ఉపేంద్ర చూడు, ఆడెవడికి అరటిపండు ఇచ్చాడు, ఆడు పాస్టర్కే, మీకు పిల్లలు లేదుగా పిల్ల పడతారులే అని చెప్పి ఇచ్చాడు. సరే అరటిపండు కూడా ధనియాలు అనుకో. అరటిపండు నువ్వే ఉన్నావు నాన్న, మీ ఆఫీసులోనో మీ ఫ్రెండ్స్లోనో ఏదైనా గొర్రె ఉంటుంది, ఆ గొర్రె పేరు మనదే ఉంటుంది, ఎందుకంటే మన ఇక్కడ వాళ్ళకి పుట్టింది కాబట్టి. నువ్వు రోడ్డు మీద వెళ్తూ 2 అరటిపళ్ళు తీసుకుని, మనమేం పుట్టించలే, దేవుడి ముందు ఏం లేవు, గుళ్ళో లేవు, రోడ్డు మీద 2 అరటిపళ్ళు తీసుకుని తీసుకోవే ప్రసాదం నువ్వు, తర్వాత దీని రియాక్షన్ చూడు అంటది. మెలికలు నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకని? జస్ట్ ఓం అన్నందుకు. ఓం ఇక డామ్. నేనేమంటా అంటే ఇలాంటి వాళ్ళకి మీరు చచ్చిపోండి. ఎందుకంటే హిందువుల వల్ల వచ్చింది ఈ శరీరం, నీ మూలం ఇదే. ఆడిని అడిగి సృష్టికర్త ఎవడు, నాన్న ఎవడో తెలియనోడు ఒకడు ఉన్నాడుగా, అమ్మ అని పిలవనోడు ఒకడు ఉన్నాడుగా, మధ్యలో కొన్నాళ్ళు ఎక్కడ పోయాడో తెలియనోడు ఒకడు ఉన్నాడుగా, కుక్కని కొట్టినట్టు కొట్టించుకున్నాడు ఒకటి ఉన్నాడు కదా. ఆడిని అడిగి కొత్త బాడీతో కొత్త పేరుతో వచ్చేయండి. అర్థమైందా? వస్తాడా? ఈ బాడీ కావాలి, ఈ బాడీకి హిందూ దేవుళ్ళ పేరు కావాలి, హిందుత్వంలో ఉండే కులం కావాలి, దాని మీద వచ్చే రిజర్వేషన్ కావాలి, తినేది ఇంటి పోడి సొమ్ము, ఆ తర్వాత తెలుసుగా నీకు చెప్పకూడదు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏదో చూపిస్తా అన్నాడు మాకు హేమంత్ గారు నిన్న పెట్టిన వీడియో మీద. ఇప్పుడు అంటే ఇప్పుడు యేసు వాళ్ళ అమ్మ ఎవరు? మరియమ్మ. మరి యేసు వాళ్ళ నాన్న ఎవరు? అంతే. అయితే గురూజీ ఇక్కడ కింద కామెంట్ చదవాలి, చచ్చిపోతారు. నువ్వు పైకి చదవకుండా కలుతో గురూజీ, నాకు అది కూడా వద్దు, నేను చూడను. పరారే ఈ సాంగ్ ఎదులుదా అబ్బాయి అంటే అందుకున్నాడు. సరే తల్లి చెప్పు. అయితే ఇప్పుడు వివి వినాయకు వాళ్ళ ఇంట్లో ఉంటాను రేపు 20వ తారీఖు 21. ఆ సాంగ్ అయిందేమో అనుకుని అడిగా. నువ్వు చెప్పమ్మా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.